డాకు మాత్రం మహారాజు. నందమూరి బాలకృష్ణ తన కెరీర్లోనే హ్యాట్రిక్ హిట్స్తో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే డాకు మహారాజు. ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెన్సార్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ రివ్యూ మనం గమనిద్దాం. నందమూరి బాలకృష్ణ 60+ ఏజ్లో దూకుడు మీదున్నారు. అంతేకాదు నట వారసుడిగా అడుగుపెట్టి గత ఏడాది హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాబోతున్న డాకు మహారాజ్ సినిమాపై భారీ ఆశలే ఉన్నాయి. అప్పుడెప్పుడో బాలయ్య సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిత్య 369లో ఒక సన్నివేశంలో శ్రీకృష్ణదేవరాయలు డాకు వేషంలో ఉరిశిక్ష వేసిన కృష్ణ కుమార్ను కాపాడే సన్నివేశం ఉంటుంది. ఆ డాకు గెటప్ను బేస్ చేసుకుని దర్శకుడు బాబీ డాకు మహారాజ్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు తాజాగా అన్స్టాపబుల్ షోలో వెల్లడించారు. మొత్తంగా డాక్ మహారాజ్ టైటిల్తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేశాడు బాబీ. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ కథ వెలుగులోకి పంచే దేవుళ్ళది కాదు, చీకటిలను శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాక్ మహారాజుపై అంచనాలు పీక్స్ లెవెల్లో ఉన్నాయి. తాజాగా డాక్ మహారాజ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్ళు యూబైఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చెప్పిన ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనం లాంటిదని చెప్పారు. సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్, బ్యాక్గ్రౌండ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ అన్ని సంక్రాంతికి అభిమానులకు విందు భోజనం అని చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత డాకు మహారాజ్ ఎపిసోడ్ హైలైట్గా చెప్తుందని, అప్పట్లో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు తర్వాత బాలయ్య కెరీర్లో డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొన్నేళ్లు గుర్తుండిపోతాం గ్యారంటీ అని తెలుస్తుంది. ఇందులో బాలయ్య కామెడీ కూడా పండింది అని చెబుతున్నారు. మరోవైపు బావి దేవుల్లో బాలయ్య యాక్షన్ సీన్స్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, చంబల్ ప్రాంతాలలో సినిమాను పిక్చరైజ్ చేశారు. దీంతో పాటు పాపతో సెంటిమెంట్ సన్నివేశాలు, హీరోయిన్తో ఐటమ్ సాంగ్ వంటివి హైలైట్గా నిలిచాయి. బాలయ్య తెలుగులో సీనియర్ టాప్ స్టార్స్తో ఈ రేంజ్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకునే జోరు మీద ఉన్నాడు. అది కూడా 60+ ఏజ్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. మరి డాక్ మహారాజ్ చిత్రంతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కంటిన్యూ చేయడం పక్కా అని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. మరి సెన్సార్ వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.